కల్తీ కలిసినట్టుగా ఉంటే వాటిని రిజెక్ట్ చేయబడుతుంది. చంద్రబాబు టైంలో రిజెక్ట్ చేశారు, జగన్మోహన్ రెడ్డి గారి టైంలో రిజెక్ట్ చేశారు. కల్తీ లేదని నిర్ధారించిన తరువాతే వెళ్ళి లడ్డూ ప్రసాదం తయారీలోకి ఉపయోగపడుతుంది. లడ్డూ తయారు చేశారు, తినేశారు. ఆ తయారు చేసి తినేసిన లడ్డూలో పందికో ఉందంటాడు. నీ దుంప దగ్గ నాకు అర్థం కాలేదు. ఎవరు నిరూపిస్తాడు ఇది? టెస్ట్లన్నీ అయిపోయినాయి కదా, చెప్తా. టెస్ట్లన్నీ అయిపోయిన తర్వాత, సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత రిజెక్ట్ చేసిన వాటిల్లో దానిలో ఏ కల్తీలు ఉన్నాయని అన్నారు. ఒక ల్యాబ్ కల్తీ ఉందని ఇచ్చి డిస్క్లైమర్ ఇచ్చారు కింద. ఏమని? ఇది కల్తీ కాకపోవచ్చు, అవ్వచ్చు. పశువులు మేత సరిగా తిననప్పుడు, వేరే మేత తిన్నప్పుడు కూడా ఇలాంటి ఫలితాలే వస్తాయని చెప్పారు వాళ్ళు. దాన్ని పట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయాలని అనుకోవడం అనేది నీచం కాదా? ఇక్కడ ఏ విధంగా పోలీసులను అడ్డం పెట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయాలనుకుంటున్నారో